హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టమాటా చారుని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. అందులో తరిగిన 6 టమాటా ముక్కల్ని వేసుకోండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పసుపుని, తగినంత రాళ్ళుప్పుని యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ కలుపుకోండి. ఇలా నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక జార్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లిపాయలు, 1 అల్లం ముక్క, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం మిక్సీకి పట్టుకుందాము. ఇలా మొత్తం మిక్సీకి పట్టుకున్న తర్వాత అంటే మనం ఇక్కడ మిక్సీకి బరకగా పట్టుకోవాలి, మొత్తం సాఫ్ట్గా పట్టుకోకూడదు. ఇలా బరక్గా పట్టుకున్న తర్వాత ఇలా మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందాక మనం 10 మినిట్స్ మూత పెట్టాం కదా, చూసినట్లయితే ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మనం గరిటతో బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత చూస్తే మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో 5 మినిట్స్ అనేది మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇంకా స్మూత్గా అయిపోయింది. ఇలా ఒకసారి నీట్గా ఒక మధ్యలోకి తెచ్చుకోవాలి. నీట్గా కలిపేసుకొని మధ్యలోకి తెచ్చుకోవాలి. మీకు ఎంతవరకు అయితే ఈ చారు కావాలో అంత వాటర్ని అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చిక్కగా కావాలంటే దానికి తగ్గట్టు, పలుచగా కావాలంటే దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులో 2 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చిన్నవైతే ఒక 2 యాడ్ చేసుకోండి. ఇక నేను పెద్దది కాబట్టి ఒక ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే తగినంత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేసేసుకొని చిటికెడు ఇంగువని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంగువ మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, ఫ్లేవర్ కోసం చిటికెడు వేస్తే చాలు. ఇలా వేసేసుకొని ఒక 5 మినిట్స్ నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా నీట్గా మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మరీ మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఇలా నీట్గా కలుపుతూ ఉండాలి, ఓపిక్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ చారు అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న ఆ మిశ్రమం అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకి ఈ చారులో. ఇలా నీట్గా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ అయిపోయాయి. ఇలా నీట్గా మొత్తం కలిపేసుకున్నాక ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట ఎర్రగడ్డలు. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం మూత పెట్టుకున్న ఈ మిశ్రమంలో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమం అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఖచ్చితంగా. ఇక్కడ మనం అన్ని ఫ్లేవర్స్ని యాడ్ చేసాము. అల్లం యాడ్ చేసాము, జీలకర్ర, ఎస్పెషల్లీ ఇంగువ, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్. కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి నీట్గా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా చారు అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మిగతా వీడియోస్ అనేది ఐకార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి.